గారి ఆధ్వర్యంలో మనకి ఎప్పటి నుంచో కమిట్మెంట్ ఉంది. రోజుకి రామ్కి సంస్థ లారీలు 2000 పైచిలుక లారీలు పోవడమే కాకుండా ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ 3 స్కూల్స్ ఉన్నాయి. 3 కాదు 4 ఉన్నాయి. శ్రీమన్ నారాయణ, సెంట్ ఆండ్రూస్ స్కూలు, పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు, భారతరత్న స్కూల్స్ ఉన్నాయి. ఈ చిన్నపిల్లల్ని ఈ స్కూల్లో వేసుకోబోతుంటే డంపింగ్ యార్డ్ లారీలు హలో ఈ రామ్కి సంస్థ లారీలు ఈ రోడ్డును పోతుంటే ఆ కబేలా నుంచి వచ్చే వ్యర్థ పదార్థం కూడా ఎన్నోసార్లు పోవడం జరిగింది. మనమందరం కూడా చూడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అటు జవహర్ నగర్, ఇటు దమ్మాయిగూడ, ఇటు కుందరపల్లి, ఇటు తిమ్మాయిపల్లి అక్కడంతా కూడా జనాలు ఉన్నట్టు ఒక దమ్మాయిగూడ బండ్లగూడలో మాత్రమే పశువులు, జంతువులు, దున్నపోతులు లేకపోతే పందులు నివసిస్తున్నట్టు లారీలు మాత్రం ఇదేదో రాసిచ్చినట్టు లారీలు మొత్తం ఇదే రూట్లో పోవాలన్నట్టు శాసనం చేసుకున్నట్టు పోతున్నాయి. అయినా కానీ హైదరాబాద్ మొత్తం చెత్త మొత్తం ఇదే రూట్కి వస్తున్నా కానీ మేము ఎప్పటి నుంచో సహనంతో మీకు సహకరిస్తూ ముందుకు పోతున్నాం. మీ వల్ల ఈ రోడ్డు ఈ విధంగా డ్యామేజ్ అయ్యి ఎంతో యాక్సిడెంట్లు అయ్యి పిల్లల నోట్లలో మీ చెత్త లారీల నుంచి వచ్చే వ్యర్థం నోళ్ళలేకపోతున్నా, పిల్లలు కింద పడిపోతున్నా, మేము అనేక సార్లు యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది కుటుంబాలు నాశనం అయినా కూడా మీ యొక్క లిక్విడ్ వాటర్ తోటి మా ఇళ్ళు మునిగిపోతున్నా కానీ మేము సర్వం మీకు సహకరించి ముందుకు పోతున్నాం. 5 సంవత్సరాలకి వెళ్ళి పోరాటం చేస్తున్నా కానీ ఈ రోడ్డు సవ్యంగా చేయకపోగా ఈరోజు తూతూ మంత్రంగా వచ్చి ఉన్న డామర్ రోడ్డుని ఏదో కొంచెం తొవ్వి మా కళ్ళ నీళ్ళు తుడిచిపోదాం, రేపు రాత్రికి రాత్రే ఇక్కడికి వెళ్ళి లారీలు నడిపిద్దామంటే మాత్రము ఇది జరగదు. రామ్కి సంస్థ యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు మేము ఏ విధంగా అయితే సహకరిస్తున్నామో అదేవిధంగా మీరు కూడా మాకు సహకరించి ఇది పూర్తి స్థాయిలో సీసీ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నాం. నీతోటి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నువ్వు చేయడం చేత కాకపోతే నీ బండ్లు గిడ్లు అన్నీ తీసుకొని తెగాయి ఇక్కడ రావద్దు. మేము వేసుకుంటాం, మా మున్సిపాలిటీకి వెళ్ళి వేసుకుంటాం, మా బండ్లు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి సందాలు చేసి వేసుకుంటాం. నీ లారీలు ఏ విధంగా అయితే దమ్మాయిగూడ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో, జవహర్ నగర్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో, తిమ్మాయిపల్లి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో అదేవిధంగా మేము కూడా ధర్నా చేస్తాం. నీ లారీలు ఈ రోడ్డుకు రామివని మేము కూడా శపథం చేస్తూ నువ్వు ఎంత దూరం పోతే మేము అంత దూరం పోతామని చెప్పి మా ప్రజల తరఫున తెలియజేస్తూ ఇంకొకసారి నువ్వు ఇద్దరి తూతూ మంత్రం పని చేస్తానంటే మాత్రం మేము చేయలేము. నువ్వు ముందు కమిట్మెంట్ అయ్యి నువ్వు ఏ విధంగా అయితే మేము కోరుకున్నామో నువ్వు ఆ పని చేస్తా అన్నావు. నువ్వు తూతూ మంత్రం పనికి మేము ఒప్పుకోం. ఖచ్చితంగా నువ్వు పని చేయాల్సిందే. చేయకపోతే అంటే నీ లారీలు రానీకు ఒకటే డిమాండ్. రోడ్డు చెయ్యకపోతే నీ లారీలు రాకూడదు ఇటు. ఇది మా ప్రజల తరఫున, నా దమ్మాయిగూడ మున్సిపల్ తరఫున, మా కమిషనర్ తరఫున, మా చైర్మన్ తరఫున, మా కౌన్సిలర్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. బండ్లగూడ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. సార్ ఇదైతే మీ వరకు మేము పంపిస్తున్నాం. ఈ రోడ్డుని పూర్తి స్థాయిలో చేస్తానంటే చెయ్యి, లేకపోతే చెయ్యకు. మీ లారీలు కూడా రానియవద్దు అని చెప్పి కోరుతున్నాం. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.